మంచి స్పైసీగా తినే ఒక రెసిపీని అయితే నేను చేయబోతున్నాను. అదేనండి సర్వపిండి. సో గైస్, ఈ రోజు వచ్చేసరికి మంచి స్పైసీగా తినే ఒక రెసిపీని అయితే నేను చేయబోతున్నాను. అదేనండి సర్వపిండి. ఈ సర్వపిండి వరంగల్లో ఒక చిన్న ఇంట్లో ఒక మినిమం ఇంగ్రీడియంట్స్ రైస్ పిండి తక్కువ ఆయిల్ తో తయారు చేసుకున్నారు. ఆ రెసిపీ చాలా బాగా వర్కౌట్ అయ్యి వాళ్ళు సేల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సిరిసిల్ల నుంచి కూడా బాగా ఫేమస్ అయ్యి ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా తెలంగాణ డిష్ కింద పోర్ట్రేట్ అయింది సర్వపిండి. ఆ సర్వపిండిని ఈ రోజు నేను మీకు చేసి చూపెడుతున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మన భోజన మందిర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఫస్ట్ గా మనం 2 కప్పుల వరిపిండి అయితే యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న 2 ఆనియన్, శనగపప్పు ఒక 1/2 కప్, వేయించిన పల్లీలు ఒక 1/4 కప్, 2 పచ్చిమిర్చి చీరికలను బాగా నైస్ గా చాప్ గా కట్ చేసుకోండి. అలానే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకును నైస్ గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. కలర్ చేంజింగ్ నుంచి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కలుపుకొని నీట్ గా వాటర్ పోసుకొని రౌండ్ గా ఒక ముద్దలా తయారు చేసుకోండి. సో గైస్, వాటర్ తోటి సర్వపిండిని ఈ కన్సిస్టెన్సీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని దీన్ని కొంచెం మర్దన చేసుకోండి. సో సర్వపిండిని ఒక పెద్ద సైజు లడ్డూలా చుట్టుకొని ఇది ఒక పెనం మీద చేసుకోవచ్చు, డాక్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే కాస్ట్ ఐరన్ ప్యాన్ పైన చేస్తాను. సో ఒక మంచి లడ్డు సైజులో పెట్టుకొని ప్యాన్ మీద పెట్టుకొని ఇలా చేతితోటి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మధ్యలో ఇట్లా రౌండ్ హోల్స్ పెట్టుకోండి. సో గైస్, చూసారు కదా, తెలంగాణ ఫేమస్ సర్వపిండి అయితే తయారు చేసుకున్నాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీకైతే టిప్స్ అన్ని చూపెట్టాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అథెంటిక్గా నేను చేయలేకపోవచ్చు మేబీ, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మన భోజన మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇంకొక రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.